1000 కోట్ల రూపాయల భూ కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అందుకు అవసరమైన నకిలీ పత్రాలను సృష్టించడం కోసం లాయర్ రాధాకృష్ణకు 8 కోట్లు ముట్టజెప్పినట్లు పోలీసులు తేల్చారు. ఈ కుంభకోణంలో బొల్లా ప్రమేయంపై పక్కా ఆధారాలు లభ్యమయ్యాయని, దీని గురించి బయటపడగానే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి బొల్లా బ్రహ్మనాయుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పరారీలో ఉన్న బొల్లా బ్రహ్మనాయుడు కోసం 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ప్రభుత్వ భూమి అని తెలిసి కూడా బ్రహ్మనాయుడు దాన్ని అక్రమంగా సొంతం చేసుకునే యత్నం చేశారని, నకిలీ జీవోల సంగతి కూడా బొల్లాకు తెలుసని పోలీసులు తేల్చారు. బ్రహ్మనాయుడుతో పాటు పరారీలో ఉన్న మరో 4 కోసం వేట కొనసాగుతుందన్నారు. బ్రహ్మనాయుడును అరెస్టు చేసేందుకు పల్నాడు ఎస్పీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. ఇక ఈ కుంభకోణాన్ని ముందుండి నడిపించిన కీలక సూత్రధారి నకిలీ జీవోల సృష్టికర్త రాధాకృష్ణను, అతడికి సహకరించిన అతడి డ్రైవర్ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.